ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు స్థానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్ది గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇద్దరు టీడీపీ వర్గీయులే. సుమారు 5 గంటల ప్రాంతంలో ఉండపాడు గ్రామానికి వచ్చినటువంటి దాంట్లో బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమిటో తెలుసా, ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ